డే 15 వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ నేమ్ పీసీఓడి, పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్ కారణం చిన్న చిన్న సమస్యల గురించి అవగాహన లేక ఎందరో స్త్రీల యొక్క జీవితం ఖరాబ్ అవుతుంది. ఇది బాయ్స్ పక్క చూడాలి. పీసీఓడి అంటే చాలా భయంకరమైన ప్రాబ్లం. పీసీఓడి ఉంటే పిల్లలు కారో అని చాలా మంది లేడీస్ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇవ్వడం, భార్యతోనో గొడవలు పడడం. అంకిత తక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తారు. నా యొక్క ఎక్స్పీరియన్స్ లో చాలా మందిని చూస్తున్నా నేను రెగ్యులర్ గా. చిన్న సమస్య ఒక పీసీఓడి. ఆ యొక్క పీసీఓడి ఉన్నంత మాత్రాన పిల్లలు కారని ఒక పుకార్లు బయట రకరకాలుగా మాట్లాడుకొని భార్యని దూరం చేసుకుంటారు. ఈ విషయం పైన నాకు చాలా బాధ అనిపించింది. నాకున్న అనుభవాన్ని, నాలెడ్జ్ని మీ దగ్గర షేర్ చేస్తా. 2-3 మినిట్స్ లేదా 5 మినిట్స్ వినండి లాస్ట్ వరకు. థ్యాంక్ యూ. చాలా మంది లోపల ఉన్న స్త్రీల లోపల ఒక విధంగా చిన్న సందేహం ఉంటుంది. చాలా సార్లు ఆ సందేహాన్ని బయటికి షేర్ చేద్దాం అనుకుంటారు, కానీ ఎవరి దగ్గర షేర్ చేయలేకపోతారు. ఎందుకు? ప్రతి స్త్రీలాగా నాకు కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదు. ఒకసారి నెలకు వస్తాయి, ఒకసారి 2 నెలలకు వస్తాయి, ఒకసారి రావు, ఒకసారి 3 months. అసలు ఎందుకు అనే ఒక సందేహంతో జీవిస్తుంటారు. అలాంటి సమయంలో బై మిస్టేక్ లో ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే డాక్టర్ సార్ పీసీఓడి అని చెప్పగానే వీళ్ళ శరీరంలో ఒక విధమైన భయం స్టార్ట్ అవుతుంది. అసలు పీసీఓడి ఉంటే అంత భయపడవలసిన అవసరమా? అంటే పీసీఓడి మంత్ పీరియడ్స్ కరెక్ట్గా ఉంటే ప్రతి ఒక్క స్త్రీ ఆరోగ్యంగా ఉందనడానికి ఒక సిగ్నలే అది. స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే మంత్ సర్కిల్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ సర్కిల్ పర్ఫెక్ట్ లేనట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా లేనట్లే. కానీ ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ మారడం వల్ల చాలా మంది స్త్రీల దగ్గర పీసీఓడి, పీసీఓఎస్ అనే సమస్య కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సింపుల్ గా పీసీఓడి అంటే ఏమిటి, పీరియడ్స్ ఎందుకు ఇర్రెగ్యులర్ అవుతాయి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. అసలు పీసీఓడి అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. స్త్రీల శరీరంలో ఓర్వి అనే భాగం ఉంటుంది. అక్కడ చిన్న చిన్న ఎగ్స్ తయారవుతాయి. ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే శరీరంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ యొక్క ఎగ్ రిలీజ్ కాదు, దీనిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటారు. ఈ విధంగా ఎగ్స్ పర్ఫెక్ట్ గా రిలీజ్ కాకపోవడం వల్ల ప్రతి నెల ఆ యొక్క ఎగ్స్ అనేది సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు ప్రతి నెల రెగ్యులర్ పీరియడ్స్ కాకపోవడం, కొన్నిసార్లు నెలకు, కొన్నిసార్లు 2 months, కొన్నిసార్లు 3 months, ఈ విధంగా జరుగుతుంటది. దీనినే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. ఒకటే ఓవర్యూ, ఎగ్స్, నెక్స్ట్ ది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సిస్ట్ లాగా ఫామ్ కావడం. ఇది జస్ట్ మీకు లైన్ ఒకటి సెంటెన్స్ అర్థం చేసుకోండి. ఈ చిన్న సమస్యని ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ యొక్క పీసీఓడి ఉన్న పర్సన్స్ కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? కామన్ గా వాళ్ళు వెయిట్ పెరగడం, లేదా మంత్ ఇర్రెగ్యులర్ గా ఉండడం, జుట్టు రాలిపోవడం, ఉంటుంటేనే మూడు చేంజ్ కావడం, ఒకసారి కూల్గా, ఒకసారి హాట్గా కోపంతోన మంత్ టైంలో అన్కంఫర్టబుల్ గా ఫీల్ కావడం, డేట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మీరు జాగ్రత్త పడండి, మీకు పీసీఓడి ఉంది లేదా వచ్చే అవకాశం ఉందని. ఈ యొక్క పీసీఓడి లక్షణాలు మీకు అర్థమైనా? అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది? కామన్ గా నిద్ర లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు మీ యొక్క లైఫ్ స్టైల్ గుర్తు తెచ్చుకోండి. మార్నింగ్ లేస్తురా, వాటర్ తాగడం, వాకింగ్ చేయడం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ టైం లోపల ఏం తింటారు మీరు? అసలు ఆయిల్ ఫుడ్ తీసుకుంటారా, బేకరీ ఐటమ్స్, స్వీట్స్, చాక్లెట్స్, కుర్కురేలా? అసలు ఇలాంటి విషయాలపైన చాలా జాగ్రత్త పడాలి. ఎవరైతే స్టడీస్ చేస్తుండో మీరు ఇష్టమున్న ఫుడ్ తింటారో, అమ్మ నాన్న మంచిగా సపోర్ట్ ఇస్తారో. ఈ చిన్న చిన్న ఫుడ్ తీసుకోవడం వల్ల డిఫరెంట్ బేకరీ, కుర్కురేలు, చాక్లెట్ ఇలాంటివి
ఫ్యూచర్లో మీకు పీసీఓడి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క పీసీఓడి అనేది మీ యొక్క జీవితంలో ఒక పెద్ద భయంకరమైన ప్రాబ్లం లాగా కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవాలి. పీసీఓడి ఉన్న వాళ్ళకు పిల్లలు కారు అనే ఒక క్వశ్చన్ అది 100కు 100% నిజం కాదు. తక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు రకరకాలుగా మూఢనమ్మకాలంటే ఆ నమ్మకాల గురించే మనం మాట్లాడలేము. ఓరు పిల్లలు కారు అంటారు, ఓరు మంత్ కారు అంటారు, రకరకాలుగా క్వశ్చన్స్ ఉంటాయి ఈ విలేజ్ లోపల గిట్టంగా. ఇది చాలా పెద్ద సమస్య కాదు, ఎవరు భయపడకండి. పీసీఓడి ఉన్నా కానీ పిల్లలు అవుతారు. ఆ యొక్క ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకునే మెథడ్ లోపల మీ యొక్క లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోవడం, ప్రాపర్గా వాకింగ్ చేసుకోవడం, ఒక పర్సనల్ హెల్త్ కోచ్ అనేది మీకు కంపల్సరీ అవసరం. మీకు ఒక సమస్య ఉందనుకోండి, ఏ రోజైనా గుర్తుపెట్టుకోండి, ఒక ట్యాబ్లెట్ ద్వారా మీరు మంత్ అవుతారంటే అది 100% మీ ఆరోగ్యానికి హానికరం. చాలా మంది మంతుని కంట్రోల్ చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ మెయింటైన్ చేస్తారు. టెంపుల్స్కి అలాంటి ప్లేసెస్ లోపలికి వెళ్ళినప్పుడు మంత్ అవుతానేమో అని. కొందరు మంత్ రావడానికి ట్యాబ్లెట్స్ వాడతారు. ఒక్క ట్యాబ్లెట్ ఆరోగ్యాన్ని ఇస్తుందంటే అది ఒట్టి భ్రమ. అది మీ యొక్క ఆరోగ్యానికి నాశనం చేస్తుందని గుర్తుంచుకోండి. కానీ ట్యాబ్లెట్ కాదు, మీ యొక్క జీవన శైలి, మీ యొక్క ఆహారము, అలవాట్లు, ఫుడ్, ఇది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది కొందరు అంటారు, ఈ యొక్క పీసీఓడి సమస్య మా మమ్మీకి ఉన్నది, తరతరాలకి వెళ్ళి వచ్చింది ఆ కుటుంబం లోపల, నాకు కూడా వచ్చిందిలే అని తరాల మీద దొబ్బేస్తారు. ఒకవేళ అక్కడ నుంచి మీకు స్ప్రెడ్ అయిందనుకోండి, రావచ్చునేమో 20%. కానీ మన యొక్క జీవన శైలిని సెట్ చేసుకుంటే అది 20, మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క డైట్ 80%. దీనిని సెట్ చేసుకున్నట్లయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి తరాల పైన దుబ్బకండి. మీ యొక్క ఆహారము, అలవాట్లు, ఎక్సర్సైజ్ ఇవి చిన్న చిన్న సెట్ చేసుకొని జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి. ఈ చిన్నవి ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు ఏం తెలియదు ఇప్పుడు ప్రజెంట్గా. తెలుసు కానీ ఒక రూట్ అనేది పర్టికులర్గా లేదు. నా పని ఓన్లీ ఆరోగ్యం గురించి తెలియచేయడం, ఆహారం ద్వారా, అలవాట్ల ద్వారా, ఎక్సర్సైజ్, ఇలాంటి ఒక పర్సనల్, మీ ఫ్యామిలీలో ఒక హెల్త్ కోచ్ పర్సనల్గా కావాలనుకున్నా, మీకు ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ యొక్క పీసీఓడి సమస్యల గురించి మీరు కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బాధపడుతున్నట్లయితే నా నెంబర్కి మెసేజ్ సెండ్ చేయండి. మీకు సంబంధించిన క్లియర్ అవగాహన ప్రొవైడ్ చేస్తా. వీడియో టార్గెట్ 5 minutes కాబట్టి ఇంతటితో ఈ యొక్క వీడియో ముగిస్తున్నా. నా యొక్క నెంబర్ 7013205174. ఇంతసేపు టైం కేటాయించి చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పీసీఓడి పెద్ద భయంకరమైన సమస్యలాగా భావించి మీ యొక్క లేడీస్ని ఇబ్బంది పెట్టకండి. అది చిన్న సమస్యనే. తలుచుకుంటే ఈ సమస్య సింపుల్గా క్లియర్ అవుతుంది. ధన్యవాదాలు.